అధికారంలోకి వస్తే ప్రతి గిరి శిఖర గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం మాటిచ్చింది. క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి రహదారి నిర్మాణ పనుల్లో దొల్లతనం కనిపిస్తోంది. రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్లు పనులు చేస్తున్నారు. ఇది చూస్తూ కూడా అధికారులు సైలెంట్గా ఉంటున్నారు. మన్యం జిల్లా కురుపాం మండలం అంటిజోల గ్రామంలో నాసిరకం వంటి నాసిరకం రోడ్లు వేశారు. అంటిజోల గ్రామం నుంచి మనిగకు 2.3 కిలోమీటర్ల రోడ్డును గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పటి మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి రోడ్డును మంజూరు చేయించారు. అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిపేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోడ్డు పనులు చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. రోడ్డు వేసిన 20 రోజులకే ఎక్కడికక్కడగా ముక్కలు ముక్కలుగా పెచ్చులుడిపోయి అధ్వాన్నంగా తయారైంది రోడ్డు. బీటీ రోడ్డు ఉల్లిపొర దళసరితో వేశారని ఆటోలు అలాగే బైక్స్ వెళ్తుంటే ఎక్కడికక్కడ పెచ్చులోడిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు వేసిన 20 రోజులకే ఇలా మారితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత దారుణంగా నిర్లక్ష్యంగా నాణ్యత లేకుండా బీటీ రోడ్లను కాంట్రాక్టర్లు వేస్తుంటే అధికారులు కనీసం మాట్లాడకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే రోడ్డు ఇలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులంటే అధికారులకు అంత చులకనగా ఉందా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా కాలువలు రిటైనింగ్ వాల్స్ లేవని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి కొత్త రోడ్డు వేయించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.